బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీలోని రౌజ్ ఎవెన్యూ కోర్టులో మరోసారి నిరాశ ఎదురైంది. ఆమె దాఖలు చేసిన 2 పిటిషన్లు కోర్టుకు తీసుకొచ్చింది. సిబిఐ అరెస్ట్, సిబిఐ కస్టడీ పిటిషన్లు సవాల్ చేస్తూ ఆమె పిటిషన్లు వేయగా వాటిని తిరస్కరించింది. మరి కాసేపట్లో కస్టడీపై కీలక తీర్పు వెలువరించనుంది. మరి కాసేపట్లో కస్టడీపై కీలక తీర్పు వెలువరించనుంది. దీని గురించి మరింత అంశం మన క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి. సంతోషి, మనం చూడొచ్చు ప్రస్తుతం అయితే మాత్రం ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత చాలా కీలకంగా ఉన్న నేపథ్యంలో ఒక రకంగా చెప్పాలంటే ఇక ఆమె బయటికి వచ్చే మార్గాలన్నీ కూడా మూసుకుపోయాయని చెప్పుకోవచ్చు. ఆమె కొడుకు విషయంలో నాకు మధ్యంతర బెయిల్ విషయం మీద రిజెక్ట్ అయిపోయింది. అలాగనే ఇప్పుడు కూడా రెగ్యులర్ బెయిల్ విషయంలో కూడా నేను మళ్ళీ హాజరవుతాను, మళ్ళీ దానికి సంబంధించి అంటే యూనివర్సిటీ సపోర్ట్ చేస్తానని చెప్తాను కూడా ఆమె ఏమైతే పిటిషన్ పెట్టుకుందో దాన్ని రిజెక్ట్ చేయడం జరుగుతాం. సో మొత్తం మీద ఇక ఆమెకు సంబంధించిన వ్యవహారంలో బయటకు వచ్చే అవకాశాలు చాలా తక్కువ లేవు. ఇంకా అన్ని దారులు కూడా పూర్తిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఆమె సుప్రీంకోర్టుకు వెళ్ళే విషయంలో ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇది మొత్తం మీద ఈ కేసులో ప్రస్తుతం ఈమె కింగ్ పిన్ గా ఉంది. తర్వాత 100 కోట్ల రూపాయల ట్రాన్స్ఫర్ సంబంధించిన వ్యవహారంలో కూడా ఈయన ఇన్వాల్వ్మెంట్ ఉంది. సౌత్ సదరన్ కంపెనీలో ఫండ్స్ గ్యాదర్ చేసి ఆపందలు ఇచ్చారు. తర్వాత ఈ ఏమైతే పాలసీ మేకింగ్ లో మార్పులు కూడా ఏమే గైడ్లైన్స్ ప్రకారమే జరిగిందన్న అన్ని అంశాలకు సాక్ష్యాలు ఉన్నాయని చెప్పి తెలుస్తాం. అలాగే మరోవైపున మనం చూస్తే ఇక అంటే 2 బెయిల్స్ రిజెక్ట్ అయిపోయిన ఒక రకంగా చెప్పండి ఎదురు తగిలింది. ఇక మనకి బయటకు వచ్చే అవకాశాలు లేవు అన్న విషయం స్పష్టమవుతోంది. ఇదే కాకుండా ఆల్రెడీ సిబిఐ కూడా పిటిషన్ దాఖలు చేసింది. 5 రోజుల పాటు తమ కస్టడీ ఇవ్వాలి. తర్వాత ఇప్పటికే ఆమె 100 కోట్ల సంబంధించిన వ్యవహారం కావచ్చు, తర్వాత సదరన్ గ్రూప్ లో ఆమె సంబంధించి సహకరించిన వ్యక్తులు కావచ్చు, తర్వాత కవిత చార్టెడ్ అకౌంటెంట్ ఇచ్చిన సమాచారం మేరకు వాట్సాప్ చాటింగ్ లో కూడా చాలా స్పష్టమైన ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి ఆమె విచారిస్తే ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయని చెప్తాను కూడా సిబిఐ పిటిషన్ సంబంధించిన జడ్జిమెంట్ ఏమైతుందో 5 రోజుల కస్టడీ అది మరి కాస్త అవకాశం కనిపిస్తే మొత్తం మీద కవితకు సంబంధించిన వ్యవహారంలో ఆమె బయటకు వచ్చే అవకాశం లేదు. 2 బెయిల్ రిజెక్ట్ అయిపోయినాయి. మరి 5 రోజుల కస్టడీకి ఇస్తుందా ఇవ్వదా అని చెప్పి దాని మీద ఒత్తిడి కొనసాగుతుంది. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో సిబిఐ చాలా క్లియర్ కట్ గా ఈ సమయంలో ఆమెకు బెయిల్ రావద్దని అబ్జెక్ట్ చేసిన నేపథ్యంలో కూడా ఆమెకు సంబంధించిన వ్యవహారంలో ప్రస్తుతం విచారించాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించిన ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి ఫర్దర్ డెవలప్మెంట్ ఫర్దర్ గా ఎంక్వైరీ కొనసాగాలంటే ఆ నుంచి చాలా సమాధానం సేకరించాల్సి ఉందని చెప్పని కూడా సిబిఐ వేసిన పిటిషన్ మీద 5 రోజుల కస్టడీ మీద మరి కాసేపు జడ్జిమెంట్ వచ్చే కావాల్సి కనిపిస్తా ఉంది. ఆల్రెడీ బెయిల్ రిజెక్ట్ అయింది కాబట్టి సిబిఐ కస్టడీకి ఎన్ని రోజులు అనుమతిస్తారు కోర్టు దాని మీద ఉత్కంఠ ఇంకా కొనసాగుతుంది. సంతోషం. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.